బంగారం అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి చేరింది. కానీ భారత్లో మాత్రం వరుసగా పడిపోతోంది. అయితే మార్కెట్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు కొనాలా లేక వేచి చూడాలా? ఒక వారం రోజుల్లోనే తులం బంగారం 15,000 రూపాయల వరకు పడిపోయింది. ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్ కావచ్చా? బంగారం రేట్లు ఎందుకు పడిపోతున్నాయి, దీనికి కారణాలేంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో భారీ మార్పులు బంగారం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా గ్లోబల్ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,600లకు చేరి 2% పెరిగింది. అలాగే వెండి ధర కూడా 4% పెరిగి $74 సమీపంలో ట్రేడ్ అవుతోంది. కానీ ఆశ్చర్యకరంగా ఈ పెరుగుదల భారత్ మార్కెట్లో మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 7వ రోజు కూడా పడిపోయాయి. ఈ పతనానికి ప్రధాన కారణాలు ఏంటంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటించినా పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఇక మరోవైపు చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మార్పు చేయకపోవడం, ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను బంగారం నుంచి డాలర్ బాండ్స్ వైపు మళ్లిస్తున్నాయి. దీంతో సేఫ్ హెవెన్ గా భావించే గోల్డ్ డిమాండ్ తగ్గి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు $380 తగ్గి 1,42,910 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం $350 తగ్గి 1,31,000 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం రోజుల్లోనే తులం బంగారం దాదాపు 15,000 వరకు పడిపోవడం నిజంగా షాకింగ్ అంశమే. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి మాత్రం 2,50,000 వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు బంగారం కొనడానికి ఇది సరైన సమయమా లేక ఇంకా పడిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.